హాయ్ హలో నమస్తే. నిన్న ఒక దళిత కుర్రోడు మిస్ అయ్యాడని చెప్పేసి నాకు ఫోన్ చేసి ఒక అతన్ని కిడ్నాప్ చేశారు, మీ ఛానల్లో మాట్లాడండి ప్లీజ్ ప్లీజ్ అతన్ని కాపాడండి, అతన్ని కిడ్నాప్ చేసి వాడిని ఏం చేస్తారు, చంపేస్తారా ఉంచుతారా, అసలు ఎవరు ఆ పిల్లోడిని కిడ్నాప్ చేశారు అన్నట్టు ఎవరయ్యా కంగారు పడకండి, ఎవరు మిమ్మల్ని పిల్లోడు కిడ్నాప్ చేసింది ఎవరు అతను ఎందుకంటే తెలుగుదేశం కార్యకర్త అన్న. తెలుగుదేశం కార్యకర్తను తెలుగుదేశం ప్రభుత్వంలో ఎవరో కిడ్నాప్ చేసేది అంటే లేదన్న అతను ఎవరో కిడ్నాప్ చేశారని ఫేస్బుక్లో పోస్ట్ చేశారు, కాబట్టి మీరు ఒకసారి మీ ఛానల్లో చెప్పండి అన్నారు నిన్న ఈవినింగ్. ఓకే సార్, లేదు మనం రీసెర్చ్ చేయకుండా టకాని ఎవరో వ్యక్తిని కిడ్నాప్ చేశారని మనం పెడితే మళ్ళీ బిస్కెట్ అయిపోతాము, మనం ఏదో ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నాం అలా అవుతాము, రీసెర్చ్ చేద్దాము, ఎవరు ఆ పిల్లోడు ఎవరు డీటెయిల్స్ పంపించండి అని అంటే నాకు వచ్చింది. చూడండి, ఇతను మంచోడు మనీ అని చంద్రబాబు నాయుడు గారితో ఇది ఫోటో తీసుకొని ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారితో ఫోటో తీసుకున్నాడు. ఇది ఫేస్బుక్ ప్రొఫైల్ చూడండి, ఇది ఫేస్బుక్కేనా, మంచోడు మనీ. ఇది ఇక్కడ నారా లోకేష్తో ఫోటో తీసుకొని ఉన్నాడు ఆ పిల్లోడు. చూడండి, నారా లోకేష్తో వాట్ హ్యాపన్ టు దిస్, ఇది నారా లోకేష్తో ఫోటో తీసుకున్నాడు. ఓకే, ఇక్కడ ఏమనుంది, మంచోడు మనీ అని ఉంది, ఏదో అప్కమింగ్ ఎమ్మెల్యే. ఇతను ఫాలోవర్స్ కూడా చాలామంది ఉన్నారు, 7,336 ఫాలోవర్స్ ఉన్నారు ఇతనికి ట్విట్టర్లో. ఓకే, అయితే నాకు నిన్న వచ్చిన మెసేజ్ ఏంటంటే చూడండి, ఇతను ఎస్సీ వ్యక్తి అన్న అని చెప్పారు. ఓకే, బట్ ఎస్సీ వ్యక్తి అయితే ఎవరైతే మీరు తెలుగుదేశం కార్యకర్తలా కనిపిస్తున్నాడు కదా, సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారితోనే ఫోటోలు దిగాడు, లోకేష్తో ఫోటోలు దిగాడు. ఓకే, మరి అతను తెలుగుదేశం కార్యకర్త కదా, ఎస్సీ వ్యక్తిని అతన్ని తెలుగుదేశం ప్రభుత్వంలో ఎందుకు కిడ్నాప్ చేస్తారండి, అతన్ని ఎందుకు అనంటే ఇది సడన్గా ఇది ఫేస్బుక్లో ఇది పంపించారు నాకు. ఇది చూడండి, ఎవరో చిన్న డేని అని ఒక అతను పోస్ట్ చేశాడు ఫేస్బుక్లో, ఇతను ట్యాగ్ చేశాడు వినీల్ వీకే ఈజ్ ఇట్ ట్రూ అని ఒక ట్యాగ్ చేశాడు. ఈ వినీల్ వీకే అని అతను ఎవరో తెలియదు, అతనికి ట్యాగ్ చేశాడు వేరే అతని పోస్ట్. ఈ పోస్ట్లు ఏమన్నది చూడండి, గుర్తు తెలియని వ్యక్తులు కాకాని నుండి మంచోడు మనీని కిడ్నాప్ చేసినట్లు, ఫోన్ కూడా ధ్వంసం చేసినట్లు సమాచారం. 2 రోజుల నుండి నూజివీడు రాజకీయాలపై పోస్టులు షేర్ చేసిన మనీ సోషల్ మీడియా పోస్టుల గురించి బెదిరింపు కాల్స్ వచ్చినట్లు సమాచారం, ప్లీజ్ సేవ్ మనీ సార్ అని నారా లోకేష్కి, చంద్రబాబు నాయుడు గారికి, జేటీడీపీ, ధూళిపాళ్ళ ఎన్కేకి ట్యాగ్ చేశారు. ఎవరు, టోబియాస్ ఫోర్జ్ అనే వ్యక్తి ట్యాగ్ చేశాడు. సరే, ఇట్లాంటి సోషల్ మీడియాలో చాలా తిరుగుతూ ఉంటాయి. ఇతనేమో చంద్రబాబు నాయుడుతో ఫోటో దిగి ఉన్నాడు, ఇతన్ని కాపాడండి అని లోకేష్కి ట్యాగ్ చేశారు, టీడీపీకి ట్యాగ్ చేశారు, ఇతను పెద్ద స్టాంచ్ టీడీపీ ఫాలోవర్ లాగా ఉన్నాడు, ఇతన్ని కిడ్నాప్ చేసేది ఎవరు, గుర్తు తెలియని వ్యక్తులు కాకా నుండి కిడ్నాప్ చేశారు దళిత పిల్లోడిని అని చెప్పి, ఇతన్ని ఎవరు కిడ్నాప్ చేస్తారు అని చెప్పేసి నాకు ప్రదీప్ ఫోన్ చేశాడు. అన్న ఏమో ఒకవేళ చేసుంటాడేమో, ఒక దళిత పిల్లోడిని మళ్ళీ ఏమైనా చేస్తారేమో, కొద్దిగా నీ ఛానల్లో మాట్లాడు అని నాకు ప్రదీప్ ఫోన్ చేశాడు వెంటనే. ఈ ప్రదీప్ కుమార్ ఏంటంటే అతను ఒక షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించిన ఇట్లాంటి ఏం జరిగినా టక్కనగా అతను ఎవరో ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అతను ఒక సోషల్ యాక్టివిస్ట్, కొంచెం దళితుల కోసం పనిచేస్తున్నటువంటి ఒక సోషల్ యాక్టివిస్ట్ అతను చీరాల్లో. అతనికి ఇన్ఫర్మేషన్ ఎవరో ఇచ్చారని దళిత పిల్లోడిని ఎవరు ఎత్తుకెళ్ళారు టీడీపీ కార్యకర్తనని. ఇది పంపించాడని కొద్దిగా ఛానల్లో పెట్టన్నా. అతను ఇప్పుడు మన ఛానల్లో మాట్లాడినా సరే టక్కనే పోలీసులు నా ఛానల్ చూస్తారని గ్యారంటీ ఏముంది ఇతను కాపాడటానికి. సరే, ఏదో అలర్ట్ చేయొచ్చు, పబ్లిక్ని అలర్ట్ చేస్తే ఎవరో ఒకటి చేయొచ్చు, నేను మాట్లాడదాం అనుకున్నాం. కానీ ఏమైందంటే తర్వాత ఒకసారి రీసెర్చ్ చేద్దాం ఈ పిల్లోడు ఎవడని చెప్పి లోపలికి వెళ్ళి చూసామండి. ఇతని యొక్క పోస్టులకి వెళ్ళి చూస్తే పోస్టుల్లో అతను కొద్దిగా కొంతమందిని తిట్టినట్టుగా కనిపించింది మాకు. ఇక్కడ చూడండి, అతను ఎవరెవరిని తిట్టాడు ఈ పోస్టుల్లో. ఇది అంబటి రాంబాబు గురించి ఒక పోస్ట్ చేశాడు తిడుతూ, త్వరలో నారావారి దత్తపుత్రుడి సినిమా నిర్మిస్తాం, 5 హీరోయిన్లు కావాలి, మాజీ మంత్రి అంబటి రాంబాబు సినిమా ఎంతకు వచ్చిందరా, ఏదో బూత్ తిట్టాడు ఇక్కడ. ఓకే, 5 సరిపోతారా, సంజన సుకన్య కూడా వాడదామని చెప్పి ఏదో అంబటి రాంబాబు మీద ఒక పోస్ట్ చేసినట్టు నాకు కనిపించింది ఇక్కడ. ఓకే,
అంటే టీడీపీ కార్యకర్త అనే కదా అర్థం. అంబటి రాంబాబుని తిడుతున్నాడు అని అంటే మరి టీడీపీ కార్యకర్తను ఎవరైనా కిడ్నాప్ చేసేది అనేది నేను వాళ్ళకి ఫోన్ చేసి కొద్దిగా ఆలోచిద్దాము, ఇతన్ని ఎందుకు కిడ్నాప్ చేస్తారు, టీడీపీ కార్యకర్తను ఎందుకు కిడ్నాప్ చేస్తారు అని అన్నాం. కాబట్టి కిందకి వెళ్తే ఇంకో కొన్ని కనబడ్డాయి. ఇక్కడ చూడండి, ఇది చూడండి, వైసీపీ మంత్రి కేఎస్ పార్థసారథి టీడీపీ గాడి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అంట. ఇప్పుడు ఈ టీడీపీ కేఎస్ పార్థసారథి ఎవరు? టీడీపీ కదా, టీడీపీ మినిస్టర్. ఇప్పుడు వైసీపీ మంత్రి అంట, వైసీపీ మంత్రి కేపీ పార్థసారథి టీడీపీ గాడి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అంట. వాడంటే మేము పడాలంట, ఒరే లుచ్చా పార్థసారథి నీ పేటీఎం కుక్కలను అదుపులో పెట్టుకొని పోస్ట్ చేశాడండి. ఇక్కడ పోస్ట్ చేస్తే మాకు డౌట్ వచ్చింది, లేదా ఈ పిల్లోడు ఏదో ఒక మినిస్టర్ని తిట్టినట్టున్నాడు, మినిస్టర్ని ఎందుకు తిడుతున్నాడు, టీడీపీ వ్యక్తి, టీడీపీ కార్యకర్త, టీడీపీ మినిస్టర్ పార్థసారథి ఇప్పుడు ఈ కొలుసు పార్థసారథిని ఎందుకు తిడతాడు ఇతను ఫేస్బుక్లో అని మేము కొద్దిగా అనుమానంతో వెయిట్ చేసాం. ఓకే, అసలు ఏం జరిగిందనేది మాకు అర్థం కాలేదు. వాళ్ళేమో అతను కిడ్నాప్ చేశారని చెప్తున్నాడు. వాట్ హ్యాపెన్ టు దిస్ మ్యాన్? జస్ట్ వెయిట్, లెట్ మీ గో బ్యాక్. ఓకే, ఓకే, కొలుసు పార్థసారథిని తిట్టాడు ఇతను. పార్థసారథి ఒక్కడే కాదు, కిందకి వెళ్తే ఇది ఇక హోమ్ మినిస్టర్ని తిట్టాడు. హోమ్ మినిస్టర్ని కూడా తిట్టినటువంటి ఒక పోస్ట్ చూసాం మేము, అది చూపిస్తా ఉండండి. ఇది చూడండి, భారతదేశంలోని 29 రాష్ట్రాల్లో సర్వే చేసి డమ్మీ హోంమంత్రుల జాబితా తీస్తే మొదట మన అనిత టీడీపీ గారే నిలుస్తారు, అభినందనలు మేడం అని చెప్పి ఇది హోమ్ మినిస్టర్ని తిట్టాడు. ఇక్కడ వెంటనే ఎవరో ఏపీ పోలీస్కి ప్లీజ్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ హిమ్ ఇన్సల్టింగ్ రెస్పెక్టెడ్ హోమ్ మినిస్టర్ అని చెప్పి ఇతను పోస్ట్ కనిపించింది. ఇతను పోస్ట్ కనిపిస్తే నేనేమన్నా వాళ్ళకి ఫోన్ చేసిన లేదు, నాకు ఎవరైతే ఫోన్ చేశానా ఇతను దళిత పిల్లని కిడ్నాప్ చేశారన్నా అంటే లేదా అతను మినిస్టర్ని హోమ్ మినిస్టర్ని ట్యాగ్ చేస్తూ పోలీస్ చేసిన ట్వీట్లు పెట్టాడు. అతను పోలీసులు అరెస్ట్ చేసి ఉంటారు, మోర్ ఓవర్ ఎవరో పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా ఉంది, పోలీసులు అరెస్ట్ చేసి ఉంటారు, మీరు కంగారు పడకండి అతను వస్తాడులే అని మేము నిన్న ఈవినింగ్ వీళ్ళని అంత కంగారు పెట్టినా సరే, వీడియోలో మాట్లాడమన్నా సరే నేను మాట్లాడలేదు దాని గురించి. బట్ కాకపోతే ఏంటంటే ఒక 5 గంటలు 6 గంటల తర్వాత సడన్గా అతనే ఒక పోస్ట్ చేశాడు. అతనేమని పోస్ట్ చేశాడు చూడండి, ఇప్పుడే క్షేమంగా బయటకు వచ్చాను, అందరికీ ధన్యవాదాలు, పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తా అని అతను పోస్ట్ చేశాడు. అంటే అతను ఇంటికి వచ్చాడు అని 9 గంటలకు ముందు పోస్ట్ చేశాడు అతను. అప్పటి వరకు మిస్ అయ్యాడు అని చెప్పి పోస్ట్ చేసిన వ్యక్తి బయటకు వచ్చాను మళ్ళీ తర్వాత చెప్తే ఏం చేశాడని చెప్పి అని అన్నాడు. మళ్ళీ 7 గంటల క్రితం మళ్ళీ అతను పోస్ట్ చేశాడు, గుర్తు తెలియని వ్యక్తులు మంత్రి కేఎస్ పార్థసారథి టీడీపీ అనుచరులు అని అతనే పోస్ట్ చేశాడు. మంచోడు అని అంటే ఎవరైతే కిడ్నాప్ అయ్యాడు అనే అనుమానంతో వీళ్ళందరూ సోషల్ మీడియాలో తిప్పుతున్నారో అతనే పోస్ట్ చేశాడు దీన్ని ట్యాగ్ చేస్తూ. అంటే అర్థం కేఎస్ పార్థసారథి టీడీపీ అనుచరులు నన్ను కిడ్నాప్ చేశారు అని చెప్పి అతనే చెప్పినట్టే కదా అర్థం. ఇది జరిగింది అని, ఏం జరిగిందని ఇది ఇక్కడ ఫేస్బుక్ పోస్ట్ ఒకటి షేర్ చేశాడు. మళ్ళీ ఇక్కడ చదువుతాను చూడండి, ఇక్కడ క్లియర్గా రాస్తున్నాడు అతను నన్ను కిడ్నాప్ చేశారని ఇంగ్లీష్లో మొత్తం పెట్టాడు. ఇక్కడ ఆన్ ది డే వెన్ వీరయ్య గారుస్ మర్డర్ హ్యాపెండ్ ఐ కాల్డ్ హోమ్ మినిస్టర్ ఏ డమ్మీ అంటే అతను రాస్తున్నాడు, హోమ్ మినిస్టర్ని డమ్మీ అని పిలిచాను. ఇది చూడండి, ఐ పోస్టెడ్ దట్ పార్థసారథి గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ సరిగా రెస్పాండ్ అవ్వలేదని చెప్పి నేను పోస్ట్ చేశాను. ఏ పర్సన్ నేమ్డ్ నాతా నాగేశ్వరరావు A3 among the people who kidnapped me. చూడు, అతను నన్ను కిడ్నాప్ చేశారు, రోమ్డ్ అవుట్ సైడ్. చూడండి, థ్రెటన్ మీ ఫర్ సమ్ టైమ్ టు విత్డ్రా దట్ కేస్. ఏదో కేసులో అతన్ని బెదిరిస్తున్నారట. ఓకే, హోమ్ మినిస్టర్ గుండె దే టుక్ మీ టు IJM ఆన్ ద హైవేలోకి తీసుకెళ్లారంట అతన్ని. వాంటెడ్ టు కిల్ మీ, నన్ను చంపాలనుకున్నారు. ఇట్ ఈజ్ ఆల్వేస్ ఏ క్రౌడెడ్ హైవే. అక్కడ హైవే మీద జనాలందరూ ఉన్నారు, మోటార్ సైకిల్స్ పోతూ ఉన్నాయి. కాబట్టి ఆఫ్టర్ దట్
వీ వెంట్ టు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ టుగెదర్. ఆ తర్వాత హైవేకి తీసుకెళ్ళి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారట అతన్ని. సారథి జాయిన్డ్ టీడీపీ డ్యూరింగ్ 2024 ఎలక్షన్స్. ఓకే, ఇన్సిడెంట్ హ్యాపెన్ డిడ్ నాట్ కమ్ విదిన్ ద మంగళగిరి లిమిట్స్, దే వర్ లెఫ్ట్ బిహైండ్. అక్కడికి వెళ్ళిన తర్వాత మంగళగిరి లిమిట్స్లోకి రాలేదు అని అన్నారట, అందుకని వాళ్ళు అతను వదిలేసిపోయారు. ఆ కంప్లైంట్ ఇన్ ద పోలీస్ స్టేషన్ ఆఫ్టర్ కమింగ్ టు పెదకాక వేర్ ది ఇన్సిడెంట్ హ్యాపెన్, లెట్స్ సీ వాట్ హ్యాపెన్. అతను ఆ తర్వాత వెళ్ళి ఇతను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాడట. ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు అతను టీడీపీ కార్యకర్త అయితే అయి ఉండొచ్చు అండి. ఇప్పుడు టీడీపీ కార్యకర్త అయితే అయి ఉండొచ్చు. ఇది అంతా ఏంటంటే టీడీపీ కార్యకర్తన వాళ్ళ వీళ్ళ ఇదంతా కాదు. సడన్గా దళిత పిల్లోడు ఏమైనా ఇట్లా దళితులు చనిపోయిన తర్వాత మీ దళిత సంఘాలు ఎన్ని రోడ్ల మీదకి వచ్చేసి ఇదిగో మన దళితుని చంపేశారు, ఇది రచ్చ చేసే బదులు అసలు ఈ కిడ్నాపులు చేయటం అండి. ఇప్పుడు నిన్న నారా లోకేష్ గారికి, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారికి మీ రిక్వెస్ట్ నా రిక్వెస్ట్ ఏంటంటే, అసలు నిజంగా ఇతన్ని కిడ్నాప్ చేశారా? ఇది ఊరికే సోషల్ మీడియాలో తిరుగుతుందా? ఇప్పుడు నిన్న ఈవినింగ్ 4-5 గంటల ఆ టైంలో మొత్తం ఈ దళిత సంఘాలు వీళ్ళందరూ ఎలర్ట్ అయిపోయి ఎవరో దళిత పిల్లల్ని కిడ్నాప్ చేశారట అని చెప్పి నాకు ఫోన్ చేసి మీరు మాట్లాడండి అన్నారు అంటే అర్థం వాళ్ళందరూ ఎంత టెన్షన్ పెట్టి ఉంటారు. ఇతన్ని తీసుకెళ్ళింది ఎవరు, హైవే మీదకి తీసుకెళ్ళింది ఎవరు? ఇప్పుడు అక్కడ తీసుకెళ్ళి బెదిరించి వదిలేశారనుకోండి, ప్రాబ్లం లేదు. ఎవరు తీసుకెళ్లారు, బెదిరించారు, వదిలేరు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈడు మాట పెరిగి టక్కని ఒక దెబ్బ కొట్టి ఇతను చచ్చిపోయిన తర్వాత అప్పుడు ఏం చేయాలో తెలియక దొరికేస్తామని చెప్పి తీసుకెళ్ళి దాన్ని యాక్సిడెంట్గా చిత్రీకరించి ఆ హైవే మీద పడేసి, దళితులు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, టక్కన ఏ కేసుని ఎటెంటెడ్ మలిపించేసి మినిస్టర్లు, రాజకీయము మొత్తం ఇంత పెద్ద వ్యవస్థని తట్టుకోగలుగుతారా దళితులు? కిడ్నాప్ చేసేది ఏందండి? నేను గవర్నమెంట్కి చెప్పింది, నిజంగా ఇది కిడ్నాప్ జరిగిందా, లేకపోతే ఇతని పిల్లోడ డ్రామా ఆడుతున్నాడా, సోషల్ మీడియాలో ఫేమ్ అవడానికి ఇతను డ్రామా అవుతున్నాడా, లేదంటే కిడ్నాప్ జరిగిందా? మరి ఇతన్ని పోలీస్ కేసు పెట్టాను అంటున్నాడు. దయచేసి దీన్ని సీరియస్గా తీసుకొని మంత్రి పార్థసారథి గారు అనుచరులా, లేదా హోమ్ మినిస్టర్ గారు అనుచరులా, అంబటి రాంబాబు గారు అనుచరులా, లేదు చంద్రబాబు నాయుడు గారు అనుచరులా, లోకేష్ గారు అనుచరులా, ఎవరైతే ఏమంటే ఒక దళిత పిల్లని కిడ్నాప్ చేశారు, తీసుకెళ్లారు, హైవే మీద తీసుకెళ్లారట. మీ టీడీపీ కార్యకర్తే ఇప్పుడు అతను వీరయ్య చౌదరి గారిని చనిపోతే వ్యవస్థ మొత్తం వెళ్ళి అక్కడ నిలబడ్డారు. ఇప్పుడు మరి దళితుడి సమస్య, దీన్ని మీరు ఎంత సీరియస్గా తీసుకుంటారో మేము చూస్తాం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి. దయచేసి టేక్ ఇట్ సీరియస్లీ. మీ ఓన్ కార్యకర్త వీరాభిమానిలా ఉన్నాడు. అతను పోస్టులు చూస్తే వైసీపీ వాళ్ళని బండబోజులు తిడుతున్నాడంటే టీడీపీ కార్యకర్తనే కదా అర్థం. బట్ మీరే కిడ్నాప్ చేశారని చెప్తున్నాడు. టీడీపీ వాళ్ళు కిడ్నాప్ చేశారు, నన్ను హైవే మీద తీసుకెళ్లారని చెప్పి అతను చెప్తున్నాడు. దళిత పిల్లోడిని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఇది దళిత సంఘాలు మొత్తం నాకు నిన్న ఫోన్ చేశారంటే దళిత సంఘాలు మొత్తం ఎలర్ట్ అయినాయి. ఈ పిల్లోడికి ఏం జరిగి ఉంటే దళిత సంఘాలు రచ్చ చేసి ఉండేవాళ్ళే, రాష్ట్రం మొత్తం మళ్ళీ గొడవ చేసి ఉండేవాళ్ళు దళిత సంఘాలు మొత్తం. నిన్న సేఫ్గా వచ్చాడు కూడా సరిపోయింది. ఓకే, అది నా ఉద్దేశం. థ్యాంక్ యూ, నమస్కారం.